తాడేపల్లిగూడెంలో దసరా సందర్భంగా దేవి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామ దేవత శ్రీ బలుసులమ్మ ఆలయం, శ్రీ ముత్యాలమ్మ ఆలయం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, పత్తిపాడు వై జంక్షన్ శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీ విశ్వదుర్గేశ్వరి ఆలయం, కొబ్బరి తోట శ్రీదేవి మహంకాళమ్మ ఆలయం, పత్తిపాడు శ్రీ స్వయంభు కనదుర్గమ్మ ఆలయం తదితర అమ్మవారి ఆలయాల్లో సోమవారం ఉదయం నుంచి అత్యంత వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట భీమశంకర్ రావు తాతాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్ తదితర ప్రముఖులు ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయాలను సందర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శరన్నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా బలుసులమ్మ తల్లి ఆశీర్వచనంతో ఈవేళ బాలా త్రిపుర సుందరి అవతారంతో అత్యద్భుతంగా ఇక్కడ సుమారుగా 8 టన్నుల ఫ్రూట్స్ తోటి అలంకరణ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా శ్రీరంగం అంజిబాబు గారు వాళ్ళ టీం అంతా కూడా మరి విశేష కృషి సెల్పి వేళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపడం విశేషం. ముఖ్యంగా బలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలతోటి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కానీ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ అనేక కార్యక్రమాలు జరుపుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి వేళ ఈ కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రాంపండు గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కృష్ణమోహన్ గారు, ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి గారు, తిరుమలరావు, మరి ప్రాచుర్యం కలిగిన ఈ బలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలు ఈ నియోజకవర్గంలో అందరికీ ఉండాలన్న తలంపుతోటి మరి మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈవేళ ఈ కార్యక్రమాన్ని మరి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలంతా కూడా ఈ 9 రోజుల్లో అనేక సార్లు ఈ గుడి దర్శనానికి వచ్చి బలుసులమ్మ తల్లి ఆశీర్వచనాలు తీసుకుని ఆ దేవి కృపా కటాక్షాలతోటి మరి తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీరంగం అంజిబాబు వాళ్ళ టీం అందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఆ బలుసులమ్మ ఆశీర్వచనాలు ఎల్లకాలం మరి అందరికీ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేలాగా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. जय भवानी। అంతే అలా దండం పెట్టుకోండి సరిపో. ఐదు గంటల నుండి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం జరిగి సంప్రోక్షణ కార్యక్రమాలు, రుద్రహోమాలు, చండీ హోమం, నగర హోమం, నవగ్రహ మండపారాధనలు కార్యక్రమాలు జరపబడింది. తదనంతరం అమ్మవారికి కుంకుమ పూజ, చండీ హోమం,
దుర్గా హోమం, గాయత్రి హోమం మొదలైన కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మవారికి ఆలయం జరిగింది, భోజన కార్యక్రమం జరుగుతాయి. అలాగే ఈరోజు ప్రతి అలంకారంలో కూడా అమ్మవారి స్వర్ణాలంకృతిలో ఉంది. అమ్మవారి ఈరోజు బాలదుర్గా మా ఆలయం బాలదుర్గా భవానిగా అవతారం చెంది ఉన్నారు. కావున భక్తులు ఎవరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి మహాశైలి విజ్ఞప్తి ప్రత్తిపాడు బైపాస్ రోడ్లో వేయించేస్తున్న శ్రీ కనకదుర్గమ్మవారి దేవస్థానం నందు శరన్నవరాత్రుల్లో ఇది 41వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఈ రోజు నుంచి సోమవారం నుంచి మరలా వచ్చే అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మూలా నక్షత్రం 29వ తారీఖు సోమవారం మూలా నక్షత్రం సామూహిక సరస్వతి పూజలు, మహిళ వాసన పూజలు జరుగుతాయి. అలాగే 2వ తారీఖు గురువారం నాడు విశేషంగా చండీ హోమం, సాయంకాలం శని పూజ జరపబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించే తీర్థ ప్రసాదం స్వీకరించగా కోరుతారు. అమ్మవారి ఆలయం ప్రత్తిపాడు. ఈవిడి ఈ ఆలయంలో నిర్మించక ముందు పక్కన చేరు ఉంది. ఆ చేరులో స్వయంభూ దొరికింది మనకి విగ్రహం. దీనికి ఫౌండర్స్ రెడ్డి కృష్ణమూర్తి గారు, వేల వెంకటేశ్వర అంటే గ్రామ మాజీ కృష్ణ గారు కలిసి ఈ ఆలయాన్ని గ్రామ ప్రజల సహకారంతో నిర్మించారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ విగ్రహం దొరికింది. దీని చరిత్ర 46-47వ సంవత్సరంలో ఈ అమ్మవారి దసరా నవరాత్రులు నిర్మించబడుతుంది. దీనికి ఫస్ట్ శంకుస్థాపకులు వేర్ల వెంకటేశ్వర మున్సు గారు, రాధాకృష్ణవేణి గారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపకులు రెడ్డి సుబ్బరాజు గారు, వారి దంపతులు. నూతన ఆలయం నిర్మించినప్పుడు శంకుస్థాపకులు వేర్ల తులసిరామ్ అంటే రాంబాబు గారు, శ్రీనివాస సుబ్బలక్ష్మి గారు. మరి నూతన ఆలయ అమ్మవారి ప్రతిష్టాపకులు రెడ్డి సుబ్బరాజు, రెడ్డి కాటరాజు గారు, చనశాసమ్మ గారు. ఇంకేం జరిగింది, దీనికి అత్తింటి వారిగానేమో వేర్ల వెంకటేశ్వర మున్సిపల్ గారి కుటుంబం, పుట్టింటి వారిగా రెడ్డి కృష్ణమూర్తి గారి కుటుంబం దీన్ని నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఇది ప్రతి సంవత్సరం ఒక్కో సంవత్సరం ఒక రకంగా కమిటీ మారుతూ ఉంటుందండి. కానీ దీనికి ఫౌండర్స్ మాత్రం రెడ్డి కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ, వేర్ల వెంకటేశ్వర మాజీ గ్రామ మున్సిపల్ గారి ఫ్యామిలీ ఫౌండర్స్ వారి.